శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. ఫిబ్రవరి 9 నుండి 15వ తారీఖు వరకు రాబోతున్నటువంటి వారం రోజులు ద్వాదశ రాశుల వారికి చంద్రమను అనుసరించి గోచార రీత్యా ఈ వారం రోజులు ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ముందుగా గ్రహస్థితి మనం గమనించినట్లయితే ఈ వారం రోజుల్లో రవి శని యొక్క ఆదిశత్రువులైనటువంటి రవి శని యొక్క కలయిక అనేది జరుగుతున్నది. మరియు అదేవిధంగా శుక్రుడి యొక్క స్థానం మీనంలో, మరియు అదేవిధంగా శని యొక్క సంచారం అనేది కొమ్మల్లో కొనసాగుతుంది. రాహుకేతుల స్థితిలో ఎటువంటి మార్పు లేదు. రాహు యొక్క స్థితి వచ్చేటప్పటికి మీనంలో, అదేవిధంగా కేతువు కన్యలో కొనసాగుతున్నాడు. గురువు వృషభంలో కొనసాగుతున్నాడు. అదేవిధంగా ఈ యొక్క బుధుడితో కలిసి మకరంలో కొనసాగుతున్నాడు. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతుంది అనేది తెలుసుకునే ముందు రాబోతున్నటువంటి విశ్వావసునామ సంవత్సరంలో మా యొక్క గంటల పంచాంగం, మంగళవారి గంటల పంచాంగ రీత్యా ఈ యొక్క రాశిఫలాలు చెప్పడం జరుగుతున్నది. మీకు ఈ యొక్క మంగళవారి గంటల పంచాంగం మీకు ఆంధ్ర మరియు తెలంగాణలో ఫేమస్ బుక్ స్టాల్స్లో ఇది దొరకబడుతుంది. మరియు అదేవిధంగా గత సంవత్సరంలో చెప్పినటువంటి ఎన్నో ఫలితాలు నిజమవటం కూడా జరిగింది. మన యొక్క పంచాంగంలో చెప్పినట్లుగానే ఎన్నో ఇప్పుడు జరుగుతున్నటువంటి స్థితి, ఆర్థిక స్థితి ఏది ఆర్థిక మాంద్యం రాబోతుంది, మరి అదేవిధంగా ఈ యొక్క రాజకీయ మార్పులు అనేవి సహజంగా జరగబోతున్నాయి అని చెప్పి ఎన్నో జరగబోయేవి, అదేవిధంగా జరిగినవి వాటిలో క్లియర్గా రాయడం జరిగింది. ముహూర్తాల గురించి కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. పంచాంగ విజ్ఞానం కావాలి, మరియు అదేవిధంగా మీ యొక్క రాశిఫలాలు కూడా క్లియర్గా తెలుసుకోవాలనుకున్నటువంటి వారు ఈ యొక్క పంచాంగాన్ని పర్చేజ్ చేయొచ్చు. ఈ యొక్క నెంబర్ని కాంటాక్ట్ అయితే ఏ యొక్క బుక్ స్టాల్స్లో ఇది అవైలబుల్గా ఉంటుందో, మరి అదేవిధంగా పోస్టల్ కొరియర్ ఛార్జెస్ ద్వారా ఆ యొక్క పంచాంగాన్ని కూడా మీకు అందించబడుతుంది. మీనరాశి వారికి వచ్చేటప్పటికి ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా, వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. స్త్రీ సంబంధితమైన, వ్యవహార సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు, వారి ద్వారా కొంచెం అనుకూలమైనటువంటి పనులు ఏవైతే జరగాల్సినటువంటి పనులు ఉన్నాయో అవి సమయానికి జరగడం అనేది ఒక మంచి ఆనందాన్ని చేయగలుగుతుంది. ఈ రాశి వారికి నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన వ్యవహారాల్లోనూ, చేస్తున్నటువంటి ఉద్యోగాల్లోనూ, వ్యాపారాల్లోనూ ఒక మంచి గుర్తింపు రావటం, నూతన అవకాశాలు రావటం అనేది ఒక మంచి పరిణామంగా భావించవచ్చు. వృధా ఖర్చును తగ్గించాలనుకుంటారు. ప్రయాణ సంబంధితమైన విషయాల్లో తగు జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. దూర ప్రాంత ప్రయాణ విషయాల్లో శారీరక శ్రమ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. వాటిని కంట్రోల్ చేసుకోవాలని చెప్పి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆరోగ్య సంబంధితమైన వ్యవహారాల్లో స్వస్థతను సాధిస్తారు. మరియు అదేవిధంగా సుఖమైనటువంటి వారంగా ఈ వారం గడుస్తుంది. ప్రశాంతమైనటువంటి నిద్ర, సుఖమైనటువంటి తిండి సమయానికి దొరకటం, మరి వాటితో పాటు సమయానికి కంటి నిండా కావలసినటువంటి విశ్రాంతి పొందగలుగుతారు. బంధువులతోనూ స్నేహితులతోనూ గడపటం, రొటేషన్ పరంగా కొంచెం సానుకూలమైనటువంటి స్థితికి పొందగలుగుతారు. ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వారితో పరిచయాలు ఏర్పరచుకోగలుగుతారు. సమయానికి రావలసినటువంటి విషయాలు ఏవైతే వస్తాయో అవి రాగలుగుతాయని చెప్పి భావిస్తారు. ఈ రాశి వారికి ముఖ్యంగా ఉన్నతాధికారుల యొక్క మెప్పు ఏదైతే ఉందో, మీరు చేస్తున్నటువంటి పనికి గుర్తింపు ఏదైతే ఉందో అది మానసికమైనటువంటి ఆనందాన్ని ఇవ్వగలుగుతుంది. రాజకీయమైనటువంటి అనుకూలతను ఇవ్వగలుగుతుంది. వారం ప్రథమంలో ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వారాంతంలో కొంచెం మిశ్రమంగా ఉంటుంది. రాశివారు విద్యా సంబంధితమైన విషయాల్లో, విద్యార్థులు మ్యాథమెటిక్స్లో కొంచెం ఎక్కువగా రాణించడానికి ప్రయత్నాలు చేయాలి. దానికి తగిన విద్యలో ఎక్కువగా సాధించడానికి ఎక్కువగా ప్రయత్నం చేయాలి. విద్యా సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. పోటీ పరీక్షలు యందు బాగా రాణించగలుగుతారు. మరియు అదేవిధంగా గురుగ్రహ అనుకూల అనేది కొంచెం తక్కువగా ఉంది కాబట్టి కొంచెం ఎక్కువగా కూడా కష్టపడాల్సినటువంటి పరిస్థితి. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ప్రేమ సంబంధితమైన విషయాలు, మరియు అదేవిధంగా దాంపత్య జీవితంలో సుఖమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు. మానసికమైనటువంటి సంతృప్తిని పొందగలుగుతారు. ఈ రాశి వారికి చేస్తున్నటువంటి పనికి, దక్కుతున్నటువంటి గౌరవానికి ఒక కొంత ఆనందాన్ని పొందగలుగుతారు.
ఎన్నో రోజుల నుంచి కదలనటువంటి కొన్ని విషయాల్లో కదలిక రావటం అనేది ఒక మంచి పరిణామంగా మీరు భావించడం జరుగుతుంది. ఈ రాశిలో ఉన్నటువంటి వారు ముఖ్యంగా వ్యాపార ప్రయత్నాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. విద్యార్థులు సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశిలో ఉన్నటువంటి వారు రాజకీయ నాయకులు రాజకీయంగా ఎదగటానికి కొంచెం గడ్డు కాలంగా గోచరిస్తూ ఉన్నది. ముఖ్యంగా సొంత ఇంట్లో ఉన్నటువంటి వారే మీకు ఎదురు తిరగడం, మీరు చేస్తున్నటువంటి పనులకి వ్యతిరేకంగా మాట్లాడడం అర్థం కానటువంటి వ్యవహారంగా గోచరిస్తూ ఉంది. ఈ రాశిలో వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో కుజగ్రహ అనుకూలత రీత్యా కుజుడిని కోసం ఈ రాశివారు దేవాలయ దర్శనం చేసుకోవాలి. ముఖ్యంగా హనుమాన్ దేవాలయ దర్శనం, హనుమంతుడిని పూజించడం మరియు అదేవిధంగా హనుమాన్ చాలీసా పఠించడం అనేది ముఖ్యమైనటువంటి సూచన చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా సూర్యనారాయణ స్వామిని పూజించడం, సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించడం, ఎర్రటి పూలతో సూర్యుడిని పూజించాలి. మరియు అదేవిధంగా తామ్ర పాత్రలో నీటిని సేవించడం అనేది మంచి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. స్వస్తి.